హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక 15 మినిట్స్లో ఈ ఫిష్ ఫ్రైని చేసుకొని తినొచ్చండి. టేస్ట్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక 5 ఫిష్ పీసెస్ని తీసుకున్నాను అనమాట. వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఉప్పు నిమ్మరసం వేసి ఇలా కడగడం వల్ల నీసు వాసన ఉండదండి. ఇప్పుడైతే మనము ఒక ప్యాన్ తీసుకుందాము. నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేయలేదండి. ఇంకా ముందుగా ప్యాన్ తీసుకొని ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఈ ఫ్రైకి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము ముందుగా. ఆ తర్వాత 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకుందాము. మీరు ఇంకొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు అనమాట. 2 టీ స్పూన్లు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 టీ స్పూన్ కారం వేశాను. ఆ తర్వాత మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలన్నమాట. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలన్నమాట. ఫ్రెష్గా నూరుకుందైతే ఫ్లేవర్ బాగుంటుందండి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో కలిసే విధంగా బాగా కలపాలండి. ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లో కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. ముందుగా నేను ఆన్ చేయలేదండి, ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆన్ చేసేసి ఒక 3-4 నిమిషాల పాటు దీన్ని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. అన్నీ కూడా పచ్చి మసాలాలు కాబట్టి ఇవన్నీ కూడా వేగాలండి. కొంచెం టైం పడుతుంది. ఒక 3-4 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఆ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసాన్ని వేసుకోవాలన్నమాట. ఒక రెబ్బ చింతపండుని పక్కన నానబెట్టి ఆ రసం తీసుకోండి. మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇది వేసి మరొక 2-3 నిమిషాల పాటు కుక్ చేయాలన్నమాట. ఇది కూడా బాగా ఉడకాలి. ఆ తర్వాత ఇది కొంచెం దగ్గర పడుతుంది కదా, అప్పుడు మనము ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఈ విధంగా ఈ మిశ్రమంలో వేసి మరలా తిప్పి పెట్టుకోవాలండి. ఈ మసాలా అనేది 2 వైపులా కూడా రావాలి కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇలా ముందుగా మసాలాని దీనికి అప్లై చేసినట్లుగా చేసి రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని 2 వైపులా బాగా దూరగా వేయించుకోవాలన్నమాట. అయితే ఈ మసాలాలో పెట్టి ఇలాగ తిప్పుకున్న తర్వాత మాత్రం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో సుమారుగా ఒక 10-12 నిమిషాల పాటు 2 వైపులా బాగా వేపాలన్నమాట. అప్పుడు బాగా వేగుతుందండి. సుమారుగా ఒక 7-8 నిమిషాల తర్వాత నేను రెండో వైపుకి ఫ్లిప్ చేస్తున్నాను. ఆ వైపు వేగింది, ఇంకొక వైపు వేపాలన్నమాట. సో ఈ విధంగా ఒక 15 నిమిషాల్లోపు మనకి ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుందండి. పై లేయర్ కూడా క్రిస్పీగా వచ్చి చాలా బాగుంటుందన్నమాట. చివరగా కొంచెం తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని ఇక స్టవ్ ఆపుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. అన్నంలోకి మనం పప్పు, రసం, సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఇలా ఇన్స్టెంట్గా ఫిష్ ఫ్రైని తయారు చేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. మ్యారినేట్ చేయకపోయినా కూడా ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కూడా చక్కగా పడతాయి అన్నమాట. సో మీరు ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.